మీ పిల్లల స్ట్రెస్ లెవెల్ తగ్గించాలి అంటే, మీ పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు గూడా చాలా తక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అంటే, క్లాస్ రూమ్‌లో వాళ్ళ అండర్‌స్టాండింగ్ పెంచాలి అంటే, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ పెంచాలి అంటే, వాళ్ళ నాలెడ్జ్ పెంచాలి అంటే, వాళ్ళకి టీచర్స్‌తో ఉన్న రిలేషన్‌షిప్ ఇంటరాక్షన్ పెంచాలి అంటే, వాళ్ళు ఈజీగా మార్క్స్ సంపాదించాలి అంటే, వాళ్ళు ఏ విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకోవాలంటే, క్వెషన్ పేపర్ చాలా తొందరగా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళని రీడింగ్ పెంచుకునేలా ఎంకరేజ్ చేయండి. రీడింగ్ సరిగ్గా లేకపోవటం వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా, టీచర్స్ కూడా రీడింగ్ మీద ఫోకస్ చేస్తే పిల్లలకి స్ట్రెస్ తగ్గుతుంది. అలాగే వాళ్ళ సబ్జెక్ట్ అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది. టీచర్స్‌ని క్వెషన్స్ అడుగుతారు. వాళ్ళలో డౌట్స్ పెరుగుతాయి. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు. అలాగే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు క్వెషన్ పేపర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏ ప్రశ్న వచ్చు, ఏ ప్రశ్న రాదు అన్న క్లారిటీ తొందరగా వచ్చేస్తుంది. అవును. నిజానికి రీడింగ్ చాలా ప్రాబ్లమేటిక్‌గా ఉండటం వల్లే పిల్లల్లో రైటింగ్ స్కిల్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. రీడింగ్ బావుంటే రైటింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. రిటన్ లాంగ్వేజ్ పెరుగుతుంది. దానివల్ల తప్పకుండా ఇప్పుడున్న చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడున్న పిల్లల్ని చూడండి, కేవలం వాళ్ళు కాపీయింగ్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. లైక్ జిరాక్స్ ఫోటో కాపీ చేస్తూ ఉన్నారు తప్ప ఇంకేమీ చేయట్లేదు. ఇది మనం తప్పించాలి అంటే, వాళ్ళ స్ట్రెస్ తగ్గాలి అంటే, మార్క్స్ పెరగాలంటే తప్పకుండా రీడింగ్ మీద ఫోకస్ చేయండి. వాళ్ళలో ఇవన్నీ క్వాలిటీస్ పెరుగుతాయి.